సర్పంచే కావచ్చు, ఉప సర్పంచే కావచ్చు, మిగతా వార్డు సభ్యుల మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఈ 5 సంవత్సరాల కాలంలో మీ అనుభవాలు ఏ విధంగా మన తిమ్మాపూర్ గ్రామానికి 5 సంవత్సరాల పరిపాలనలో భాగంగా ముందుగా సర్పంచ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి, పెద్దల నందన్న గారికి, అటు చట్టప్రభు వెంకటేశ్వర జంగారెడ్డి అన్న గారికి, తోటి పెద్దలందరికీ, స్పెషల్ ఆఫీసర్ అరుణ్ సార్ గారికి, తోటి సర్పంచ్ గారికి, తోటి వార్డు మెంబర్లకి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం. సర్పంచ్ గారికి సన్మాన కార్యక్రమానికి వచ్చిన శ్రీ మాన్యశ్రీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి, మరియు మా గ్రామ ప్రజలకు, మా స్పెషల్ ఆఫీసర్ అరుణ్ కుమార్, మా సెక్రటరీ రాఘవేంద్ర గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ గత టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో నేను సర్పంచ్గా ఎన్నికవడం నాకు కొంత సంతోషంగా ఉన్న, అన్న లేకపోవడం చాలా బాధగా ఉండి ఎన్నో పనులు చేయాలన్న ఆశలతో ప్రజలకు చాలా హామీలు ఇచ్చాను. ఎంత పని చేయాలన్నా, తిమ్మాపూర్ గ్రామంలో ప్రతి ఇంటికి సీసీ రోడ్డు వేయాలనే సంకల్పంతో సర్పంచ్గా నిలవడం జరిగింది. ఇంకా చాలా నిధులు గ్రామానికి అవసరం ఉన్నాయి. ఈ రఘురాముల కోట్ల ఇంకొక 5 లక్షల వరకు 8 లక్షల వరకు సీసీ రోడ్లకు అవసరం ఉన్నది. ఒక డ్రైనేజ్ అవసరం ఉంటుంది. మళ్ళీ మన తిమ్మాపూర్ గ్రామంలో ఒక మినిమం ఒక 10 లక్షల వరకు సీసీ రోడ్ అవసరం ఉంటుంది. ఒక 5 లక్షలది డ్రైనేజ్ అవసరం ఉంది. ఇంకొక డ్రైనేజ్ మినిమం ఒక 10 లక్షల వరకు. అయితే మన తిమ్మాపూర్ గ్రామంలో సమస్యలు అనేవి లేకుండా పోతాయి. నేను ఎక్కిన ఫస్ట్ నిధులతోటే మనం రోడ్డు వేయడం జరిగింది. 20 లక్షల మంజూరుతోటి 5 లక్షల వరకు సీసీ రోడ్ నిర్మాణం జరిగింది. తిమ్మాపూర్ గ్రామంలో ఒక 6 సీసీ రోడ్లు నిర్మించడం జరిగింది. అనుకున్న నిధులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో రాకపోవడం వల్ల ఇంకా పూర్తి కాలేకపోయింది. చాలా పనులు పెండింగ్లు ఉన్నాయి. అన్న ఉన్నన్ని రోజుల లోపల మాకు అయితే అనే సంకల్పం ఉంటే, అయినా జీవనన్న గారు ఏ నిధులు అడిగినా కానీ తిమ్మాపూర్ గ్రామానికి అనుకున్న దానికన్నా ఎక్కువనే మన సంఘ భవనాలకు కావచ్చు, తిమ్మాపూర్ మాల సంఘానికి 5 లక్షలు, మన మాదిరి సంఘ భవనానికి 3 లక్షలు, మునూర్ కాపు సంఘానికి 3 లక్షలు, రెడ్డి సంఘానికి 4 లక్షలు, పంచకుల సంఘానికి 3 లక్షలు. అలాగనే మన తిమ్మాపూర్ గ్రామానికి వీధి లైట్ల కోసం, స్ట్రీట్ లైట్ కోసం ఇక్కడ నుండి మేము జీపీ నుంచి తీర్మానం పంపాము. తీర్మానం ఇక్కడ నుండి నల్లగుట్ట వరకు, ఇటు ఇక్కడి రఘురాములకోట క్రాస్ రోడ్ వరకు లైట్లు వేయాలని అన్నగారిని కోరిన వెంటనే మంజూరు చేయడం జరిగింది. మన రఘురాములకోట నుండి గొల్లపల్లి రోడ్డు వరకు లైట్లు వేసిన అన్నగారికి మా తిమ్మాపూర్ గ్రామం తరఫున నమస్కారాలు తెలుపుతున్నాము. అలాగనే మన నల్లగుట్ట నుండి జీపీ దాకా లైట్లు వేయాలనుకుంటే తెలంగాణ చౌక్ వరకు మాత్రమే లైట్లు వేయడం జరిగింది వచ్చిన నిధులతో. ఇంకా మినిమం ఇంకొక 5 లక్షల వరకు అయితే ఇక్కడి దాకా రోడ్లు వేయాలని అన్నగారిని కోరుతున్నాము. మా తిమ్మాపూర్ గ్రామానికి సహకరించవలసిందిగా అన్నగారిని కోరుతూ ముగిస్తున్నాం. ఇప్పుడు 5 సంవత్సరాల కొరకు ఎంపికైనటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, గ్రామ పంచాయతీ మరి పాలక మండలి పదవీ కాలం ఏదైతే ఈ రోజుతో ముగుస్తుందో, మన తిమ్మాపూర్ గ్రామానికి చెందినటువంటి గ్రామ సర్పంచ్ గారు సోదరి అంటే లక్ష్మణ్, మీరు రమ్య లక్ష్మణ్ గారు, అట్లాగే ఉప సర్పంచ్ మోహన్ రెడ్డి గారు, మరి పాలక మండలి సభ్యులు మహేష్ గారు, ఇతర వార్డు సభ్యులు, ప్రత్యేక అధికారిగా నియామకం చేయబడినటువంటి అరుణ్ కుమార్ గారు, ప్రధానోపాధ్యాయులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మిత్రులు నందన్న గారు, సింగిల్ విండో ఉపాధ్యక్షులు సురేందర్ గారు, మాజీ గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి మునీందర్ రెడ్డి గారు, ఇతర గ్రామ పెద్దలు, రైతు సోదరులు, యువమిత్రులు, ఈ 5 సంవత్సరాల కాలం ఏదైతుందో మన గ్రామ అభివృద్ధి కొరకు రాజకీయాలకు అతీతంగా పాటుపడినటువంటి గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, మరియు పాలక మండలి సభ్యులను
అభినందించే విధంగా కార్యక్రమాన్ని నిర్వహింపచేయడం నిజంగా ఇది ఒక సత్సంప్రదాయం. నేను కూడా మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇవాళ గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణతో సరిపోదు, ఎన్నికల నిర్వహణతో పాటుగా కావాల్సిన నిధులు కూడా సమకూర్చబడాలి. ఆ నిధులు సమకూర్చబడ్డప్పుడు మాత్రమే వాళ్ళ గ్రామాభివృద్ధి కొరకు ఆశించినట్టుగా అభివృద్ధి చేయగలుగుతాం. ఆ నిధులు సమకూర్చబడలేనప్పుడు ఏదైతున్నదో మనం ఆశించిన పనులు చేయడం సాధ్యం కాదు. మిత్రులు చాలా విషయాలు చెప్పారు, మా సీసీ రోడ్లు అని చెప్పని, నీటి సమస్య కానీ, ఇంకా ఇతర ప్రధాన రహదారులే కానీ, వీధి దీపాలే కానీ, ఇవన్నింటి నిధులతో కూడుకున్నటువంటి ఒక అంశం అని చెప్పండి. ఈ నిధులు ప్రభుత్వం సమకూర్చాలి. ఇవాళ గ్రామ పంచాయతీ సంబంధించి పారిశుధ్యం కొరకు ట్రాక్టర్ కొనుగోలు చేసుకుంటే బాగుంటుందని ప్రభుత్వం సూచన చేసింది. మంచి ఆలోచన, ట్రాక్టర్ ఉంటే బాగుంటుంది. నిధులు ప్రభుత్వం ఏదైతే సూచన చేసింది, నువ్వు ట్రాక్టర్ ఉంటే బాగుంటుందని చెప్పాను. మరి ట్రాక్టర్ కొనుగోలు కానీ, దాని నిర్వహణ కానీ, దానికి కావాల్సిన నిధుల గురించి అయితే కార్యక్రమం ఉండాలి కదా. ఏమి ట్రాక్టర్ కొనుగోలు చేయమని సూచించిన మొత్తం గ్రామ పంచాయతీలకు అన్నింటికి. ఈ ట్రాక్టర్ కొనుగోలుతో దాదాపు ఒక 10 లక్షల రూపాయలకు ఆర్థిక భారం పడ్డది. ఆ ట్రాక్టరు, ట్రైలరు, ఈ వాటర్ ట్యాంకర్ ఉంటే వాటర్ ట్యాంకరు, ఈ మూడింటితో దాదాపు 10 లక్షల భారం పడ్డది. ఈ 10 లక్షల భారం ఎవరు భరించిండ్రు? గ్రామ పంచాయతీ భరించింది. పని మంచిదే, కానీ గ్రామ పంచాయతీ నిధులు అనేది ఒక 10 లక్షల రూపాయలు ఈ ట్రాక్టర్కు, ట్యాంకర్కు, ట్రైలర్కు దానికి. అంటే నేను అనుకుంటా సార్, మీ మొత్తం ముట్టినో ముట్టలేదో నాకు ఏమన్నా ఇన్స్టాల్మెంట్ ముట్టినా అదే చెప్పంటున్నాయి. ఇప్పుడు ఆఖరి సర్పంచ్ దిగిపోయినాటికి అది మొత్తం దాని ఖండం అయిపోతుంది, దగ్గర పడ్డది. మళ్ళీ కొత్త వయసు వచ్చే సర్పంచ్ మళ్ళీ కొత్త ట్రాక్టర్ కొనుక్కోవాలి. కార్యక్రమం మంచిది, నిధులు ప్రధానం. అంటే వాస్తవంగా అన్నాడు 73, 74 రాజ్యాంగ సవరణ. ఇక్కడ రాజకీయంగా ప్రభుత్వాలు మారుతుంటాయి, ఇక్కడ ప్రభుత్వం అనేది కొనసాగింపు. ఒక ప్రభుత్వం ఇవాళ గతంలో ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, అది పోయి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కేంద్రంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే, అది పోయి ఎన్డీఏ ప్రభుత్వం. చెయ్యు ఆయన చెయ్యు, నీ బిల్లు నేను ఇప్పిస్తా, చూస్తాం వాళ్ళు ఉండమని చెప్పాను అక్కడ. మళ్ళీ ఇంకా ఇది పెడతాను. పైసల ముచ్చట కాదు, పని ముచ్చట చెప్పంటూ నేను. మీరు పని ఎంత చేస్తే గంత, ఎవరు పని ప్రాధాన్యత వర్క్ తొందరగా కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఎంత అంతా పెడతా అంత చేపిస్తాను చెప్పండి. దయచేసి దాంతో పాటుగా మిత్రుడు తాగునీటి సమస్య గురించి చెప్పిండు. వాస్తవం త్రాగునీటి సమస్య ప్రధానమైంది ఈ వేసవిలో. ఆ సమస్య లేకుండా చూస్తాను నేను. ఇప్పుడు భగీరథ వచ్చిన తర్వాత మొత్తం నీటి సమస్య పరిష్కారం అయితే అనుకున్నామే, కానీ భగీరథ వచ్చింది, కానీ ఏదైతుందో ఆ నీరు ఆశించిన శుద్ధి లేకపోవడంతో తాగుతుంది. మళ్ళీ డబ్బా నీళ్ళు కొనుక్కొని తాగుతున్నాం. ఉన్నమాట అందరు కొనుక్కొని తాగుతున్నారు బాబు చెప్పండి. ఇక్కడ పొలాసలు ఏదైతుందో అప్పుడు నేను ఎమ్మెల్యే మంత్రి ఉండగా నేను 9 కోట్లు పెట్టి ఫిల్టర్ బెడ్ అవన్నీ కట్టించి, ఏ సర్కార్ పెట్టుబడి పెట్టినా కానీ పైసలు ప్రజల సొమ్మే, కానీ నేను ఇంట్లోకి తెచ్చి పెట్టలేదు కదండి. ఇలా కేసీఆర్ పెట్టినా కానీ ఆయన ఇంట్లోకి పెట్టలే, ప్రజల సొమ్మే అది. ఇవాళ ఏం చేసినా ప్రజల సొమ్మే, ఎవడు చేసినా ప్రజల సొమ్మే. అది అట్టి పెట్టినా అది మొత్తం కదా డిఫెక్ట్ అయిపోతుందా. నేను మన ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళిన రేవంత్ రెడ్డి గారి దృష్టికి జగిత్యాల నియోజకవర్గం 3 ఉన్నాయి. పులాసలు ఒకటి ఉంది, రాయకల్ రామాజపేటలో ఒకటి ఉంది, బీర్పూర్ ఒకటి ఉంది. ఈ 3 నడిచేటట్టు చేయాలంటే ఒక 5 కోట్ల రూపాయలతో నడుస్తాయా? నేను వారిని అడిగే ప్రత్యేకంగా నా జగిత్యాల నియోజకవర్గం లోపల ఫిల్టర్ బెడ్స్ ఏదైతుందో నిర్మాణం చేయబడి వాటిని వినియోగించుకోలేకపోవడంతో అవి మొత్తం ఏదైతుందో అవి నిలిచిపోయింది. అవన్నీ ఇప్పుడు రెస్టారెంట్ గ్రామాలలో వ్యవసాయ కూలీలకు పని లేని సమయంలో పని కల్పించాలి. వ్యవసాయ పరిధినాలు ఎప్పటికీ ఉండేవి, కేవలం కలుపులు, నాట్లు, ఇతర కొన్ని సమయాలలో పనులు ఉండేవి. మరి వ్యవసాయ కూలీలకు పని కల్పించాలి అనేటువంటి ఒక భావనతోని ఈ పనికి హామీ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది, మంజూరు చేయడం జరిగింది. ఇందులో మీరు ఎవరన్నా కానీ చదువు లేదు, సంధ్య లేదు, ఆంక్షలు ఇవ్వు, నాకు పని కావాలి అని చెప్పని ఎవరు పేరు నమోదు చేసుకున్నా
మీకు 15 రోజుల లోపల మీ పని చూపెట్టే బాధ్యత ఏదైతుందో వీళ్ళ ప్రభుత్వం మీద ఉందని చెప్పండి. ఎవరైనా కానీ చెప్పి ఇప్పటికి చెప్పండి, ఇక్కడ జాబ్ కార్డు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, కానీ జాబ్ కార్డు లేనటువంటి వాళ్ళు ఇంకెవరున్నా కానీ మీ పేరు నమోదు చేసుకొని మీ పని చూపెట్టే ఒక బాధ్యత మన ప్రత్యేక అధికారి గారు అరుణ్ కుమార్ గారు తీసుకుంటారని చెప్పండి. ఇప్పుడు నిరుపేద వర్గాలకు ఇండ్లు అనేది ప్రధానమే చెప్పంటున్నా. నాకు తెలిసి తిమ్మాపూర్లో కట్టినన్ని యొక్క ప్రభుత్వ ఇండ్లు ఎక్కడ ఏ ఊళ్ళో కట్టలేదు, అన్ని ఇండ్లు కట్టిన తిమ్మాపూర్. సరే అవన్నీ ఎప్పుడో కట్టినాం, 20 ఏళ్ళ కింద కట్టినట్టున్నాము. అన్ని 20 దాటి అది 30 అయింది. ఎప్పుడు కట్టిన బాగా ఏళ్ళు అయింది. అది నేనే పెట్టడమే కాదు, పని చూపెట్టడంతో పాటుగా వీళ్ళ గ్రామాలలో చేపట్టబడే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి ప్రధానంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులే మనకు వినియోగం అవుతుందని చెప్పక తప్పదని చెప్పండి. వీళ్ళ డంపింగ్ యార్డ్స్ ఏర్పాటు చేసుకున్నాం, వైకుంఠ ధామాలు ఏర్పాటు చేసుకున్నాం, హరితహారం చెట్ల పెంపకం కార్యక్రమం చేపట్టినాం, మనం గ్రామ పంచాయతీ భవనాలు నిర్మాణం చేసుకుంటున్నాం, అదనపు పాఠశాల గదులు మన ఊరు మనబడి కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం, సీసీ రోడ్లు నిర్మాణం చేసుకుంటున్నాం, డ్రైనేజీలు నిర్మాణం చేసుకుంటున్నాం. ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కానీ అన్నిట్లలో ఏదైతుందో ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మిళితం లేని కార్యక్రమం వీళ్ళ గ్రామాలలో ఏది అమలు కావటం లేదు అంటే అతిశయోక్తి కాదని చెప్పండి. హరితహారం చెట్లు పెట్టుడు, గుంతలు తీసుడు, నీళ్లు ఊసుడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చెప్పంటున్నా. గ్రామ పంచాయతీ భవన నిర్మాణం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చెప్పంటున్నా. వైకుంఠ ధామం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, డంపింగ్ యార్డ్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అన్ని అంటే వీళ్ళ గ్రామ పంచాయతీలకు గ్రామాలకు ఏది ఇస్తుందో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒక వరం లాంటిదని చెప్పంటారు. ఇటు నిరుపేద వ్యవసాయ కూలీలకు పని కావాలనే వాళ్లకు పని చూపెడుతుంది, గ్రామానికి కావాల్సిన అభివృద్ధికి దోహదపడుతుంది. 2 రకాలు చెప్పండి. అందుకే చెప్పండి, ఎక్కడ మీరు చెప్తున్నాను అది అది కొనసాగుతుంది. వాళ్ళ యూపీఏ పోయింది, 10 సంవత్సరాలు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ కార్యక్రమం మంచి కార్యక్రమం కాబట్టి ఈ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ 13 ఫైనాన్స్, 14 ఫైనాన్స్, ఇప్పుడు 15 ఫైనాన్స్ కూడా నిధులు విడుదల చేయకూడదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులకు అనుసంధానంగా నేను రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తానని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది. మన రాష్ట్ర ప్రభుత్వం అసలు ఇస్తుందని చెప్పి అంటే కూడా కరెక్ట్ కాదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఉందో ఈ 15 ఫైనాన్స్ కానీ 14 ఫైనాన్స్ దానికి అనుగుణంగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ SFC నిధులు ఇస్తుంది. SFC ఆ నిధులు కూడా కొద్దిగా ఎన్నికో ముందు వస్తుంది. ఇప్పుడు కొద్దిగా పెండింగ్ బకాయిలు పడ్డాయి కాబట్టి ఈ దీపే తప్పని మా బిల్లులు వస్తాయో రావు అని చెప్పి ఆందోళన చెప్తున్నాను. ఇవాళ ఒక పేపర్ చదివింది నేను, మనం దించుండే ఛార్జ్ ఇవ్వండి ఇస్తాం, మరి మా బకాయిల సంగతి ఏంటి అని చెప్పండి. కోర్టు కూడా పోయింది మాట. ఈ అమ్మాయి వేందో రమ్య పోలేదో నాకు తెలియదు, కానీ కొద్దిమంది కోర్టు కూడా పోయినా దీపోతా కానీ మరి అచ్చే బిల్లుల సంగతి ఏంటని చెప్పండి. 4,000 కోట్లు అవ్వాలి, మీకు 4,000 కోట్లు అవ్వాలి మొత్తం రాష్ట్రంలో చెప్పండి. దయచేసి మీకు రావాల్సిన నిధుల గురించి మీరు ఆందోళన చెందకండి. మీరు ఎన్నికైంది కేవలం 5 సంవత్సరాల కొరకే కాబట్టి తప్పనిసరిగా మీ బాధ్యతలు ఏదైతుందో ఈ రోజు నుండి మీరు ఉపసంహరించుకోవాల్సిందే. కొత్త అధికారం వచ్చిందో దానికి అప్పగించాల్సింది. కానీ మీరు రావాల్సిన బిల్లులు ఏమున్నా కానీ తప్పకుండా ఏదైతుందో ఇలా పోయిన ప్రభుత్వం పోయింది కాబట్టి ఆయన దగ్గర కేసీఆర్ దగ్గర అంటే ఆయన బాధ్యత లేదు. కొత్త ఎక్కిన ఎవడన్నా కానీ ఏదైతుందో ప్రభుత్వం కొనసాగింపాలి, తప్ప చెల్లించాల్సిందే. మీకు రావాల్సిన బకాయిలు ఏదైతుందో ఎంత ఉన్నా పైసా ఏదైతుందో రేపు రాబోయే బడ్జెట్ లో పెట్టించి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇబ్బంది పడకండి దయచేసి. ఇక చేయవలసిన కార్యక్రమాల గురించి ఏదైతే ఇవాళ ఈ ప్రత్యేక అధికారి ఎందుకు నియామకం చేసుకున్నాం, ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని కూడా ఒక సమస్య వస్తుంది. మీరు యాళ్ళకి ఎన్నికలు పెడితే అయిపోతుంది కదా, అసలు ఎందుకు మీరు దీనికి కొంచెం సమస్య. ఒక రాజకీయ అంశం చూడండి. రాజకీయ అంశం ఏంది, పోయిన ప్రభుత్వం ఏదైతుందో ఒకసారి రిజర్వేషన్ రూపొందిస్తే అది 2 పర్యాయాలు ఉండాలని చెప్పని పోయిన ప్రభుత్వం రూపొందించింది. ఈ రిజర్వ్ ప్రక్రియ 2 సార్లు రూపొందించాలంటే ఉదాహరణ మన సర్పంచ్ ఎస్సీకి రిజర్వ్ అయిందా, 2 ఏళ్ళు అంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు పోతుంది. మన తర్వాత చెట్లు 5 ఏళ్ళు 10 ఏళ్ళు పోతుంది. 3వ టర్మ్ రావాలంటే
ఈ 10 ఏళ్ళు అయినాక అది 3వ టర్మ్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఎస్సీ వచ్చింది కాబట్టి మీ దగ్గర ఎస్సీలు అవుతున్నాయి, ఎస్సీకి రాదు బీసీకి వచ్చింది అనుకో ఉదాహరణ. 10 ఏళ్ళు అయితే బీసీ ఉంటాడు కదానే, తర్వాత ఎస్సీ వస్తుంది అనుకో, 10 ఏళ్ళు ఎస్సీ ఉంటాడు కదా, ఓసీలో పోటీ చేసే అవకాశం రాదుగా 10 ఏళ్ళ దాకా. వాడు ఆశపడ్డాడు ఏదైతే వాడు ముసలోడు అవుతాడు, ఆశపడ్డాడు ముసలోడు అవుతాడు. దానికి గెలిపోయిన తర్వాత అవకాశం అయితే రావాలి కదా, నేనేమంటున్నా అవకాశం రావాలి కదా. కాబట్టి ఏదైతుందో ఈ 2 పర్యాయాలు అనేది సమంజసం కాదు, దీన్ని ఒక పర్యాయం చేయాలి. గతంలో రొటేషన్ సిస్టమ్ అనేది ఎప్పుడైనా ఒకటే పర్యాయం ఉంటుంది. గత ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ గారు వారి ఆలోచన ఒకసారి చేస్తే ఈ 5 ఏళ్ళకి మనతో మనకి ఎట్లా అవకాశం రాదు కదా, ఈ అమ్మాయిని చైత్యం చేయకుండా అనుకుంటారు కాబట్టి 2 టర్మ్ అవకాశం అయితే బాగా పనిచేస్తాడు ఆయన లెక్క అనుకున్నాడు. దీనిలో ఏదైతుందో ఈ రొటేషన్ సిస్టమ్ కొంతమంది అవకాశం ఇబ్బంది అవుతుందని చెప్పని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలు పేర్కొన్నారు. ఈ రొటేషన్ సిస్టమ్ అయితే 2 పర్యాయాలు కాదు, మేము ఆ ప్రభుత్వానికి వస్తే ఒకటే టర్మ్ చేస్తాం. నీ మళ్ళీ తప్పకి చేసి కాదు నాయన. మరి రమ్య ఆశపడ్డగానే ఏదైతుందో జనరల్ స్థానం మీద పోటీ చేయాలి. నువ్వు బీసీ అద్దు జనరల్ కావాలి మొక్కు, నువ్వు మళ్ళీ పోటీ చేయాలి. బీసీ అయితే మాత్రం నువ్వు పూర్తి చేసే. ఇది ఒకటే టర్మ్ చేయాలి కాబట్టి ఏదైతుందో ఈ ప్రక్రియ నిర్ణయం చేయడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఎన్నికలు నిర్వహించలేక ఈ ప్రత్యేక అధికారి నియమించుకున్నాం, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. మళ్ళీ దానితో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. రేపు ఫిబ్రవరి 15కు ఏదో షెడ్యూల్ వస్తుందని చెప్పి అంటుండే. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయారు కదా, మార్చ్ ఏప్రిల్ అవుతుంది. అయిన తర్వాత ఈ 1 టర్మ్ చేసి వచ్చినప్పుడు మే జూన్లో చినుకు పడే లోపల ఏదైతే మీకు ఎన్నికలు తప్పకుండా అయితే చెప్పండి. చినుకు పడే లోపల వర్షాకాలం ఆరంభం లోపల తప్పకుండా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. స్థానిక సంస్థలకు ప్రత్యేకాధికారి ఏదైతుందో ఇది శాశ్వతం కాదు. మనం ఏ విధంగా బాధ్యత నిర్వర్తిస్తామో మీరు నిర్వర్తించలేరు, కోపానికి వచ్చిన మంచిది. ఇది మీకు అదనపు బాధ్యత మాత్రమే. మీకు అసలు డ్యూటీ వేరే ఉంది, అటవీ కాపాడటం, ఇది అదనపు బాధ్యత. మాకు ఇక్కడ పూర్తి స్థాయిలో ఎంపీ కాబట్టి ఒక స్థానిక సంస్థ ప్రజలతో ఏ పార్టీ అయినా కానీ వాళ్ళు అయినప్పుడే గ్రామాల అభివృద్ధి అవుతాయని చెప్పండి. మరి ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు, ఎవరైనా గెలిచిన పని చేయాల్సిందేనే. ఇప్పుడు ఇక్కడ మిత్రులు సంజయ్ గారు గెలిచిన వారు చేయాల్సిందే, ఎవరైనా పని చేయాల్సిందే. ఎన్నికల్లో ఏదైతుందో గెలిచే అభ్యర్థి బాధ్యతతో పనిచేస్తాడు. శివుడు చెప్పని అనుకోవద్దు మన ప్రత్యేకత మాత్రాన. వారికి అవకాశాలు ఏ మేరకు లభిస్తాయి, చేయడానికి అవకాశాలు ఏ మేరకు లభిస్తాయి. ఇవాళ ఏదైతుంది అప్పుడు అదృష్టం కొద్దిగా ఆర్ఎంపీ మంత్రిని అయింది. ఏది 2004-9 మధ్య కాలంలో నాకు అదృష్టం కలిసి వచ్చింది. మీరు కూడా ఎవరు అనుకోలేదు మనం బైపాస్ గీత పెద్ద రోడ్ అవుతుందని చెప్పాను, ఎవరు అడుగుడు అడగని చెప్పంటున్నాడు. తాటిపల్లికి వెళ్ళి మొదలు పెడితే ఏదైతుందో అంబారిపేట అంతర్గామకి వెళ్ళి దరూడ్కి వెళ్ళి ఏదైతుందో నర్సింగాపూర్ పంజర్పల్లి మూతకి వెళ్ళి ఈ రోడ్ అంతా అవుతుందని చెప్పని ఎవరు అనుకోలేదు, మీరు అడగలేదు. నాకు నాకు అనుభవంతో ఏదైతుందో ఇప్పుడు ఒక రోడ్డు కొత్తగా వేయాలన్నా భూసేకరణ కావాలి. భూసేకరణ కొంత ఇబ్బందికరమైన భూమి కోల్పోయేటాడు, బాధపడతాడు. ఇప్పుడు వేసిన రోడ్డు అంతా ఎక్కడ 1 ఇంచు భూసేకరణ లేకుండా ఉన్న కెనాల్ రోడ్డు మీద వేసింది కాబట్టి అల్గా వేయగలిగింది. భూసేకరణ ఉంటే చేసుకున్నప్పుడు సాధ్యం కాకపోతుంది. పాతే కావచ్చు, ఇల్లు పాతే కాదు, ఇల్లు ఎవరికైతే మంజూరు ఇచ్చిన వానికి కొడుకు వచ్చిండు, కోడలు వచ్చింది. నేను గట్లంటున్నా, ఆ ఇల్లు కూడా మరమ్మతు చేసుకుంటాడు కావచ్చు. ఆ ఉన్న కర్రల వాడు సంవత్సరం చేయాలి, కొడుకు సంవత్సరం చేయాలంటే అయితే అది బొంబాయిలో షిఫ్ట్ సిస్టమ్ పెట్టుకోవాలి. బొంబాయిలో కొట్టాలి షిఫ్ట్ సిస్టమ్ ఉంటుందంట. ఒకడు పనికి పోయినప్పుడు ఏదైతుందో ఇంకోటి వచ్చి పంటాడు, ఈ రోజున ఆడొచ్చి పంటాడు. అట్లా కాదురా నాయన, కొడుకు కోడలు కొత్తగా ఎవరు వచ్చిండ్రో వాళ్ళకి అందరికి ఏదైతుందో ఇండ్లు మంజూరు ఇచ్చారు బాధ్యత నాది. అందరికి 5 లక్షలు, మా ఎస్సీలకు దళితులకు 1 లక్ష ఎక్కువ 6 లక్షలు. మాకు రాజకీయాలకు సంబంధం లేదు చెప్పంటారు. మీరు ఇట్లా గ్రామసభ పెట్టుకోండి, ఇల్లు లేనోళ్ళు ఎవరన్నా గుర్తించండి చెప్పండి. వానికి ఇల్లు అదిలో ఎవరిని ప్రాధాన్యత మీరు క్రమంగా ఇవ్వండి. ఫస్ట్ దళితులకు, తర్వాత బీసీలకు. వాడు ఏ పార్టీ అయినా కానీ మరి లక్ష్మణ్ రాసి ఇచ్చిందే నేను చేస్తాను అనుకోకుండా, లక్ష్మణ్ రాసి ఇచ్చినా రాసేయకుండా ఇల్లు లేనోడు ఎవరున్నా, ఈ పిల్లాడు మోహన్ రాసి ఇచ్చినా, ఆ మహేష్ రాసి ఇచ్చినా, ఇండ్లు లేనోళ్ళ పేర్లు మీరు ఎవరిని ఇవ్వండి, ఆయన సత్యంగా చేయండి, వాళ్ళ మంజూరు ఇప్పించే బాధ్యత నాదే అని చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వ పథకాల మీద హక్కు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రభుత్వ పథకాల అమలుకి ఏదైతుందో కార్యక్రమానికి దానికి కొన్ని నిర్ణయాలు, ఒక గైడ్ లైన్స్ రూపొందిస్తారు. ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా అవి అందరికి చెందాలి. అట్లాగనే ఏదైతుందో నాకే నేను చెప్పినోడికి ఇవ్వాలని చెప్పేది కరెక్ట్ కాదు చెప్పంటున్నాను.
ఇప్పుడు పెన్షన్స్ ఉన్నది బాబు 2016 గత ప్రభుత్వం అమలు చేసింది గొప్పగా. దాన్ని ఇంకా ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినాయి, ఈయనకు 5 ఏళ్ళకు ఒకసారి జీతం పెరుగుద్ది. ఆ హెడ్ మాస్టర్ వాడు ఆయనకు 5 ఏళ్ళకు ఒకసారి జీతం పెరుగుతుంది. పిఆర్సీ పే రివిజన్ కమిషన్ పెరుగుతున్న వేత భత్యాలకు అనుగుణంగా ఏదైతే ప్రతి 5 సంవత్సరాల కొరకు ఏదైతే పిఆర్సీ ఇట్ ఇస్ యువర్ రైట్, యుల్ ఫైట్ ఫర్ ఇట్. మరి 5 ఏళ్ళకు ఒకసారి నీకు జీతం పెరిగినప్పుడు 5 ఏళ్ళకు ఒకసారి మాకు పెన్షన్ ఎందుకు పెరగద్దా? నువ్వు ఏసీలో కూర్చుంటావు, ఫ్యాన్ కింద కూర్చుంటావు, నీకు జీతం పెరగాలి. నీకు టమాటా ధర పెరుగుతుంది, కోడిగుడ్డు ధర పెరుగుతుంది, బియ్యం ధర పెరుగుతుంది, మాకు పెరగా మరి మాకు పెరగాలి. అందుకని నేనేమంటున్నా, ఇది 1000తో అంతా 200 ఉండనే పెరిగిన దానికన్నా 1000 అన్న అందరు ఇస్తామన్నారా? దొరగారు అదృష్టం మంచిగుంది, ఆయన అయిండు చేసిండు, తర్వాత మళ్ళీ గెలిచిండు, అదృష్టం మంచిగుంది. అప్పుడు నేను ఈ రాయగడ్డలు చెప్పిన 2000 ఇస్తా అని చెప్పాను. పిసోడికి అట్లే మాట్లాడతాను కానీ ముచ్చేది నేను చెప్పాను. ఈ మోహన్ రెడ్డి అటువంటి ఏ కాడు జీవన్ రెడ్డి ఇచ్చేది 2016 ఇస్తా పోరాడు. ఇక నేను కొడుక బీగిన, నేను కొడుక బీ 2000 వీకిన పాట ఆయన ఎక్కువ వాడిండు. ఇతడు నువ్వు హుషారైనా ఇక పాట ఆయనకి అంద కూడా వాడాలి ఎట్లా అట్లా. నేను 2000 అంటే 2016 అన్నాడు. నీకు పాట గట్టిగా వాడాలి కదా. నేను ఈయనకు అందకుండా దొరకకుండా ఏదైతే 4000 పాట వాడింది. నీ 4000 అబ్బ కొడుకు ఎక్కడికి నీకు తాటి చెట్లక వాడిరా అని చెప్పి అని లేక పడ్డా. మేము ముందర పడ్డాం. మా అదృష్టం పలికింది, కాంగ్రెస్ సర్కార్ వచ్చింది. తప్పకుండా రేపు ఉగాది నాటికి ఏది 4000 తప్పిట చెప్పండి. 200 రూపాయలు కరెంట్ మాఫ్. బహుశా నేను అనుకుంటే ఇది ఎన్నికల లోపలనే మాఫీ చేసే ఆలోచన చేస్తుంది. మొన్న సీఎం గారితో నేను సీరియస్గా మాట్లాడాను. మీరు అన్ని ఒకటిగా చేయకుండా ఈ 200 యూనిట్లైనా కనీసం తప్పక చేయాలి సార్. ఇది నిరుపేద వర్గాలకు అందరికీ వర్తించేటువంటి కార్యక్రమం. ఇద్దరు సిలిండర్ ఈ 2 కింద మన పార్లమెంట్ ఎన్నిక లోపల ఇచ్చినందుకు కొంత మనకు అనుకూలంగా ఉంటుంది. ప్రజలు ఒక విశ్వాసం పొందగలుగుతామని చెప్పింది సీఎం గారు కూడా ఎంతో సానుకూలంగా స్పందించింది. ఇండ్ల గురించి కూడా చెప్పాను నేను. ఇండ్ల గురించి కూడా ఏదైతే వేసవి మన ఇండ్లు కట్టుకోవడానికి సరైన సమయం. ఇప్పుడు మంజూరు ఇండ్లు కట్టుకుంటాం, వర్షాకాలం ఇస్తే వాడు ఇండ్లు కట్టుకోవడానికి అనువుగా ఉండదు. కాబట్టి ఎక్కడికి వచ్చి ఇప్పుడు ఇండ్ల ప్రక్రియ ఆరంభిద్దామని చెప్పి చెప్పాను బాబు. ఇటువంటి కొన్ని నేను వారి సలహాలు సూచనలు ఇస్తుంటా. ఈ తులం బంగారం నేనే చెప్పిన. ఇప్పుడు వీళ్ళు 1,00,000 రూపాయలు అన్నారు. ఈ ఇళ్ళ మీద మనం పాడవాడాలి, నిలవాడాలి. ఆడోళ్ళకు బంగారం మీద మోజు, నువ్వు పైసలు ఎంత ఇస్తా అన్నా కానీ పైసల కంటే బంగారం అంటే ఎట్లా కదా, ఆడోళ్ళ మోజు ఉంటుంది కదా. నేనే ఈ చందులు ఇక్కడ వినప్పుడు ఇట్లే మా అది ఈశ్వర్ గారు వచ్చింది అక్కడికి. 2 పూటప్పుడు మీటింగ్లు అయినా అక్కడ. నాకెందుకో ఆలోచన వచ్చింది. నేను పల్లెటూరు కాబట్టి నాకు ఆలోచనలు ఎక్కువ వస్తాయి. జనములు ఉంటాం పల్లెటూరు కాబట్టి ఆలోచనలు ఎక్కువ వస్తాయి. ఆయన బంగారం ఇస్తాం మంచుకుంటా చెప్పాను. పోయి వెంటనే కథ హైదరాబాద్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా మనం 1,00,000 రూపాయలు వాళ్ళు అమలు చేస్తున్నాను. 1,00,000 మనం అదనంగా ఇద్దాం అనుకున్నాం. ఆ ఇచ్చేది 50,000 60,000 కాదు. తులం బంగారం ఇచ్చినట్టు గట్టిగా ఉంటుంది. మనకు ఆడవాళ్ళు అందరూ ఏదైతే మనకు మొగ్గుతారు, మనకు అనుకూలంగా వస్తాయని చెప్పని తులం బంగారం వెంటనే మేనేజర్లో పెట్టిండు. క్లిక్ అయింది. ఆడవాళ్ళందరూ భ్రమలో పడిపోయి అబ్బా కొడుకు వీడు కాంగ్రెస్ వాడు తులం ఇస్తున్నాడ. ఏదైనా రాజకీయ ఆలోచన అని చెప్పంటాను నేను. ఫ్రీ బస్సు, ఆడలు ఫ్రీ బస్సు. అసలు వాస్తవంగా ఏదైతుందో ప్రభుత్వం మీద భారం పడుతుంది. ఇదంతా జనాకర్షణ పథకాలు. జనాన్ని ఏ విధంగా ఆకర్షించాలి? అధికారం రావాలని జనాన్ని ఆకర్షించాలి. మహిళల సౌకర్యం కూడిస్తే వాళ్ళు కొంత ఆకర్షించబడతారు. వీళ్ళు ఫ్రీ బస్ అనగానే ఆడు ఎక్కిండో లేదో ఫ్రీ బస్ అయిపోయింది అంటున్నాడు. మా ఊరి బస్ వస్తలేదు అంటున్నాడు. మళ్ళీ అదో పంచాయతీ అవుతుంది. నిన్నటిదాకా బస్సు తీసుకుపోయి చేసిండ్రు, వాళ్ళకి కొత్త బస్సులు కావాలి. అన్ని ఇంకో గొప్ప విషయం అమ్మా, ఏ పెన్షన్ రాని వాళ్ళకు ఆడవాళ్ళకు గృహిణులకు ఏదైతే 2,500 రూపాయలు. ఇప్పుడు మనకు రకరకాల పెన్షన్లు ఉన్నాయి. వృద్ధాప్య పెన్షన్ ఉంది, వితంతు పెన్షన్ ఉంది, ఒంటరి మహిళ ఉన్నది, బీదీ కార్మికురాలు ఉంది, వికలాంగులు ఇవన్నీ ఉన్నాయి కదా బాబు. కొంతమంది కొత్తగా లగ్గమైతే 20 ఏళ్ళకు వాళ్ళకి ఏ పెన్షన్ రాదు. వాళ్ళకు కూడా 2,500 తల్లి. నీకు అత్తుందా పెన్షన్ ఏదన్నా పత్తలేదా? 2,500 ఇస్తాం. ఉగాది మీ భర్త మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఆయన బయట సంవత్సరం ఏమైనా చేసుకొని నీ ఇంటికి సిలిండర్ ఇస్తా 500 రూపాయలకు, నీ ఇంటికి కరెంట్ బిల్ కడతా, నీకు 2,500 ఇస్తా. 3 తీర్లు రావు ఈ అమ్మాయికి. మా పొలాలకు నౌకర్లు ఇస్తా అని చెప్పి అంటున్నాం. 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాం. ఇలా 15,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తున్నాం బాబు.
కానిస్టేబుల్ ఉద్యోగాలు 15,000 ఇవ్వాలి, నీకు ప్రకటన ఇచ్చింది ఇవాళ ఇచ్చారు 15,000. చెప్తున్నా ఇవన్నీ చేయవలసిన పనులు ఎవరైనా చేయాలి. బాధ తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నావు? నువ్వు తిని పండు అడగా నీకు వస్తుంది తెచ్చుకున్నావా? మీ అటువంటి వాళ్ళు ఏదైతుందో పోరాటం చేసి ఉద్యమం లోపల ఏదైతుందో ప్రాణాలు త్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది. మా అటువంటి చేయబట్టి వచ్చిందా? మేము అనుభవిస్తున్నాం ఇవాళ. నేను ఎమ్మెల్యే అవుతున్నా, నేను మంత్రి అవుతున్నా, నేను ముఖ్యమంత్రి అవుతున్నా, పార్టీ రాజకీయ నాయకులు. మీ అటువంటి వాళ్ళకైతే నౌకర్లని ఇద్దే కనీసం అది ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి ఈ 2 లక్షల ఉద్యోగులు సంవత్సర కాలంలో భర్తీ చేసే విధంగా కార్యక్రమం రూపొందించి అమలు చేస్తుందని చెప్పండి. పబ్లిక్ సర్వీస్ కాన్స్టిట్యూట్ చేయబడ్డది. ఏదైనా ప్రభుత్వం అనేది కొనసాగింపు రాజకీయ పార్టీ ఆలోచనకు ఏ విధంగా ఉన్నా కానీ అది వాళ్ళ బాధ్యత. వీళ్ళ కేంద్రంలో మోడీ గారే కానీ, గతంలో కేసీఆర్ గారే కానీ, అంతకుముందు సోనియా గాంధీ కానీ, ఇవాళ రేవంత్ రెడ్డి ఎవరైనా ప్రజల కోసం పనిచేయాలనే ఆలోచన విధానం అని చెప్పంటున్నాను. నేను కూడా చెప్పంటున్నా, నా అదృష్టం 40 ఏళ్ళు అయిందే. నా అంత అదృష్టం ఎవ్వరు లేడా? నేను మొన్న చెప్పిన ధరలు చెప్పింది. నేను మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్నిసార్లు గెలిచిన ఎమ్మెల్యే ఎవరు లేడు, నా అన్నిసార్లు ఓడిపోయినాడు కూడా. నేను 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, ఒకసారి ఎమ్మెల్సీ గెలిచిన. ఎమ్మెల్యే 5 సార్లు ఓడిపోయింది, 2 సార్లు ఎంపీ ఓడిపోయాను. లెక్క 5, 2, 7, అది 7 లెక్క నిండింది అంటే కథ చెప్పింది నేను. అంటే ప్రజా జీవితం అనేది రకరకాల హోదాలతో ఉంటుంది బాబు. కేవలం ఎమ్మెల్యే గెలిచిన పని చేస్తామని చెప్పడం కరెక్ట్ కాదు. అందరూ ఎమ్మెల్యేలు కాలేరు, అందరూ ఎమ్మెల్యేలు కాలేరు. ఎమ్మెల్యే ఎవడో కూడా అయితే 100 కోటికి. అంత మాత్రాన ఎమ్మెల్యేతోనే పని అయితే ఎమ్మెల్యేనే కావాలనుకుంటే కూడా కాదు. మీరు కూడా యువకులు ఉన్నారు చెప్తున్నారు, మీ హక్కుల కోసం మీరు పోవడం చేయాలి. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా మీరు కార్యక్రమాలు అమలు చేయబడే విధంగా ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. ఇవాళ ఏదైతుందో ఎమ్మెల్యే ఈజ్ నాట్ ఓన్లీ సోర్స్, ఈజ్ ఎ సోర్స్ బట్ ఈజ్ నాట్ ఓన్లీ సోర్స్. స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, వాళ్ళకే పదవి ఉండదు, సేవా దృక్పథంతో పనిచేస్తారు. కాబట్టి అందరం ఎవరైనా పనిచేయాల్సింది చేస్తాం తప్పకుండా. ఇలా నిజంగా అంటే ఇది లక్ష్మణ్, రమ్యను, మోహన్ రెడ్డిని, మహేష్ను అభిమానిద్దామని రాలేదు. అందరినీ కలుసుకునే అవకాశం వస్తుంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఇవాళ హైదరాబాద్ పోయటం అనేది ప్రత్యేకంగా రావడం జరిగింది. భవిష్యత్తు ఇక్కడ అవసరం లేదున్నా కానీ రాజకీయాలకు అతీతంగా మీరు దృష్టికి తీసుకుని తప్పకుండా పరిష్కారం చేయాలి.